సీమాంధ్ర అధికారులు ఉన్నారు కాబట్టి ఇలాంటి సీమాంధ్ర అధికారుల వల్లనే తెలంగాణ జిల్లాలో అన్ని అక్రమాలు అన్యాయాలు వైలేషన్ జరిగాయి ఉద్యోగ నియామకాలు. మరి దీన్ని పోలీస్ అధికారుల సంఘం కూడా గుర్తించాలని చెప్పి తెలంగాణ ఎన్జిఓ సంఘం వారికి విన్నవిస్తుంది. మరి సెక్రటరీగా అల్లరైతుంది. మేము చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యోగులందరూ కూడా ఉద్యమిస్తున్న ఈరోజు దీన్ని గమనించాలి. మేము ఎలాంటి వైలేషన్ కోసలేము. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఇక్కడ మాకు పోలీసుల యొక్క బందోబస్తు అవసరం లేదని చెప్పి కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం ఈ సందర్భంగా ఒకవేళ ఇంకా పెద్ద ఎత్తున ఎప్పుడు రాలేదు. ర్యాలీలో వచ్చే కానీ మా ఊరు ఎప్పుడు రాలేదు. అయినా మేము దీనికి నిరసన వ్యక్తం చేస్తూ మరి ఇలాంటి జిల్లా అధికారులు ఉండడం వల్లనే తెలంగాణ ప్రాంతం అనేక అక్రమాలకు అన్యాయాలకు దోపిడీలకు అన్ని శాఖలలో గురైంది. మరి ప్రత్యేకించి పోలీస్ శాఖలో 3,000 నుంచి 5,000 మంది సీమాంధ్రులు ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. దాన్ని నిరసించే ఈ తెలంగాణ ఉద్యమం ఒక మలుపు తిరిగింది. దాని మీదనే మనం ఫ్రీ జోన్ మూవ్మెంట్ తీసుకున్నామని మరోసారి ఉద్యోగులకు అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఇది ఏదైనా పోలీస్ శాఖ కాదు, ఇది ఏ శాఖలు అన్ని శాఖలలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులందరూ కూడా వెనక్కి వెళ్ళవలసిందే. ఖచ్చితంగా ప్రభుత్వము ఇది చేతగానే అది ఈ చేతగానితనాన్ని ఎన్ని కమిటీలు వేసినా దీన్ని సాధించలేదు కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటాము. కమిటీలు అవసరం లేదని చెప్పి ఈరోజు మనం అందరం కూడా ఉద్యమిస్తున్నామనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. ఉద్యమాన్ని మరింత ముందు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ ధర్నా కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా మన మిత్రులు రాష్ట్ర తెలంగాణ 4వ తరగతి జిల్లా అధ్యక్షులు అన్న రాములు గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.